ఈ వీడియోలో మనం మెసేజింగ్లోని ఫీ అలర్ట్స్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. మెసేజింగ్ మెన్యూలో గల ఫీ అలర్ట్స్ ఆప్షన్ ద్వారా మనం ఫీ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫీజ్ పేమెంట్కు సంబంధించిన అలర్ట్స్ లేదా మెసేజ్ను పంపగలుగుతాము. మనం ఒక తరగతిలోని విద్యార్థులకు లేదా స్కూల్ మొత్తానికి ఫీజ్ అలర్ట్ పంపాలి అని అనుకున్నప్పుడు మనం మెసేజింగ్లోని కామన్ మెసేజ్ను ఉపయోగించుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఫీ అలర్ట్ అనేది కేవలం కొంతమంది విద్యార్థులకే, అంటే ఫీ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పంపవలసి ఉన్నప్పుడు ఈ ఫీ అలర్ట్స్ ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీ అలర్ట్స్ ఆప్షన్లో ఉన్నటువంటి శాంపిల్ లింక్పై క్లిక్ చేయడం ద్వారా మనం ఒక శాంపిల్ ఎక్సెల్ షీట్ను ఓపెన్ చేసుకోగలుగుతాము. ఈ విధంగా ఓపెన్ చేసుకున్నటువంటి ఈ శాంపిల్ షీట్ ఏదైతే ఉందో ఈ శాంపిల్ షీట్లో ఏ కాలంలో ఉన్నటువంటి మొబైల్ అనే ఆప్షన్ మనం ఏ విధమైన మార్పు చేయకూడదు. తరువాత ఉన్న ఫీల్డ్స్లో మనకు నచ్చిన విధంగా టెక్స్ట్ను ఎంటర్ చేసుకోవాలి. ఉదాహరణకి టెక్స్ట్ 1 చూసినట్లయితే ఇక్కడ ప్లీజ్ పే బ్యాలెన్స్ ఫీ అని ఉంది. దీని బదులుగా మనం వేరేదైనా మన చాయిస్ ప్రకారం టెక్స్ట్ను ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ విద్యార్థుల పేర్లను మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఏ విద్యార్థికి అయితే మనం పంపాలి అనుకుంటున్నామో ఆ విద్యార్థి యొక్క పేరు, అలాగే ఇక్కడ టెక్స్ట్, అదేవిధంగా అతను ఎంత అమౌంట్ డ్యూ ఉన్నాడో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ఎక్సెల్ షీట్లో మనం 600 మంది విద్యార్థుల పేర్లు, వారి ఫీ డిఫాల్ట్ అమౌంట్స్ ఎంటర్ చేసుకుని వీలుంటుంది. ఈ విధంగా మనం టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఫైల్ను సేవ్ చేసుకోవాలి. ఫైల్ CSV, డీలిమిటెడ్ ఫార్మాట్లోనే సేవ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఉదాహరణకు ఈ ఫైల్ను మనం డెస్క్టాప్పై సేవ్ చేస్తున్నాము. ఈ విధంగా సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్లో ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అంటే _ కానీ, కానీ, హైఫెన్ కానీ, స్పేసెస్ కానీ లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఫైల్ నేమ్ను టైప్ చేసి అది CSV, డీలిమిటెడ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. ఫైల్ను అప్లోడ్ చేసుకోవడం పూర్తయిన తర్వాత క్రింద ఉన్న సెండ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మనం ఏ విద్యార్థుల డీటెయిల్స్ అయితే ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేశామో వారందరికీ ఈ ఫీ డిఫాల్ట్ యొక్క మెసేజెస్ పంపడానికి వీలవుతుంది. మెసేజెస్ పంపబడిన తర్వాత యువర్ మెసేజెస్ హ్యాస్ బీన్ సెండ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా కామన్ మెసేజ్లో మాదిరిగానే ఇక్కడ కూడా షెడ్యూల్డ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది.